హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో కర్ణాటక స్పెషల్ అయ్యంగార్ పులిహోర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పులిహోర ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదండి. మన పులిహోర ఒకలా ఉంటుంది, తమిళనాడు స్టైల్ ఒకలా ఉంటుంది, వీళ్ళది ఒకలా ఉంటుంది. కానీ ప్రతి పులిహోరకి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, కొత్తగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా పులిహోరకి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. నేను సోనా మసూరియే తీసుకున్నానండి. అలాగే ఈ బియ్యం కరెక్ట్గా 310 గ్రాములు ఉన్నాయి. బియ్యం కడిగేదానికంటే ముందుగా చింతపండు నానబెట్టుకుందాం. 310 గ్రాముల బియ్యానికి నేను 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇది 50 గ్రాముల చింతపండు. చింతపండును ఒకసారి బాగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మామూలు నీళ్ళేనండి, వేడి నీళ్ళు అవసరం ఉండదు. మనం అన్నం ఉడికించుకొని పోపు సిద్ధం చేసుకునే లోపల ఈ చింతపండు నానుతుంది. ఇప్పుడు బియ్యం కూడా కడుక్కుందాం. బియ్యం కడిగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి అదే గ్లాస్తో 1.5కి కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి. చూడండి, ఇలా పోసుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక స్పూన్ నూనె కూడా వేసి కలుపుకోవాలి. నూనె వేయడం వల్ల రైస్ అంటుకోదండి, పొడి పొడిగా వస్తుంది. మీరు కుక్కర్లో వండినా సరే, పిడిగా వండినా సరే చాలా పొడి పొడిగా వండుకోవాలి, మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పులిహోర పొడి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె చాలా తక్కువ వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 5 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పొడి వేసి చేయడం వల్ల ఈ పులిహోరకి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చివరిగా ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. మనకి పులిహోరకి పొడి తయారైంది. ఇప్పుడు పోపు చూద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లో పోపు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక 3 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. పులిహోర ఏదైనా సరే అండి, పోపు గింజలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. వేరుశనగ గుళ్ళు వేగడానికి కాస్త టైం పడుతుంది. ఇవి వేగిన తర్వాత మిగతాయి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ శనగపప్పు, 1.5 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల జీడిపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, పోపు గింజలు ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, 3 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము వేసే క్లిప్ మిస్ అయిందండి, సారీ ఫ్రెండ్స్. ఒక 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. మీకు ఎండు కొబ్బరి వేసినట్టు కూడా తెలియదండి, చాలా బాగుంటుంది. చూడండి, పోపు గింజలన్నీ ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసుకునే లోపల చింతపండు కూడా బాగా నానింది. ఇలా నానిన తర్వాత బాగా కలుపుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. అలాగేనండి, మీకు చింతపండు నానలేదనుకోండి, గుజ్జు సరిగ్గా రాదు. ఇలా కలుపుకొని ఏదైనా స్ట్రైనర్ తీసుకొని గుజ్జు మొత్తం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మీకు పిప్పు రాకుండా ఉండి బాగుంటుంది. కాస్త చిక్కగా తీసుకున్నాం అనుకోండి, త్వరగా ఉడుకుతుంది. పల్చగా అయితే మీకు ఉడకడానికి టైం పట్టేస్తుంది. చూడండి, ఇలా మొత్తం తీసుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు ఇంకా చింతపండు గుజ్జు వస్తుంది అనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. మరి పల్చగా అయితే తీసుకోకండి. ఈ మిగతా పిప్పు ఉంది కదండి, అది నేను ఇత్తడి సామాన్లు తోమడానికి ఉపయోగిస్తాను. సామాన్లు చాలా తెల్లగా బాగా వస్తాయి. ఇప్పుడు చింతపండు గుజ్జు ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె చాలా తక్కువ పడుతుంది. నూనె వేడయ్యాక చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు వేస్తున్నానండి. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. అలాగే బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం ఈ మాత్రం అయితే పడుతుంది, ఖచ్చితంగా వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల పులుపు తగ్గి పులిహోరకి మంచి రుచి వస్తుంది, లేదంటే చాలా పుల్లగా ఉంటుంది.
మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చింతపండు గుజ్జు కూడా తయారైంది కదండి. ఇప్పుడు పులిహోర కలుపుకుందాం. మనం ముందుగా ఉడికించుకున్న అన్నం ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. ఆవిరి పోకుండా మూత తీసారనుకోండి, అన్నం అడుగున మీకు తడిగా ఉన్నట్టు ఉంటుంది, నీరుగా ఉంటుంది. అన్నం ఇలాంటి బేసన్లో కానీ పెద్ద పళ్ళెంలో కానీ తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, రైస్ ఈ విధంగా ఉండాలి. ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదండి, ఆ పొడి వేసుకోవాలి. పొడి మొత్తం వేసుకోవద్దు, ముందు సగం వేసుకోండి. అంతగా తక్కువైంది అనుకుంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఏమీ లేదు, మళ్ళీ ఘాటు ఎక్కువ అవుతుందని. మీకు ఘాటు కనుక తక్కువ ఉంది అనిపిస్తే ఆ మిగతా పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా వేయించుకున్న పోపు గింజలు, పోపు అయితే మొత్తం వేసేసుకోవచ్చు. చింతపండు మొత్తం వేయొద్దండి, కొంచెం పక్కన పెట్టుకోండి. మళ్ళీ పులుపు ఎక్కువైతే కూడా తినలేం కాబట్టి అంతగా పులుపు తక్కువైతే తర్వాత చూసి కలుపుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పులిహోర చేసేటప్పుడు చింతపండు గుజ్జు కాస్త ఎక్కువ ఉడికించుకున్నా పర్వాలేదు, తక్కువైతే కలుపుకోవచ్చు. ఒకవేళ తక్కువైందనుకోండి, అప్పటికప్పుడు కావాలంటే ఉండదు కాబట్టి మిగిలితే కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అదొక 20 రోజుల వరకు ఉంటుంది, అస్సలు పాడవదు. ఉప్పు తక్కువైంది అనుకుంటే ఉప్పు కూడా కలుపుకోవచ్చు. ఇంకొకటండి, మీకు పులిహోర పొడి మిగిలితే ఆ పొడి మీరు ఏ ఫ్రైలో అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, కర్ణాటక స్పెషల్ అయ్యంగార్ పులిహోర తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఈసారి పండక్కి ఈ పులిహోర ట్రై చేసి చూడండి, ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.